ఇతను ఎవరూ లేని ఐలాండ్ లో కొన్ని రోజులుగా అక్కడే స్టక్ అయిపోయి ఉంటాడు. ఒక రోజు ఇతని దగ్గరికి వాటర్ ఫ్లో ద్వారా ఒక న్యూడిల్స్ ప్యాకెట్ అనేది కొట్టుకుంటూ వస్తుంది. కానీ అందులో న్యూడిల్స్ మాత్రం ఉండవు. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో కేవలం న్యూడిల్స్ కు సరిపడా మసాలా మాత్రమే ఉంటుంది. వెంటనే ఇతను చుట్టుపక్కల మొత్తం చెక్ చేసిన తర్వాత కొన్ని మొక్కల్ని తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అది మాత్రం విఫలం అవుతుంది. చాలా టైర్డ్ అయిపోయిన ఇతను వెంటనే వెళ్లి నిద్రపోతాడు. కానీ అతను నిద్రపోయిన తర్వాత గుడికి అతని నిద్రలో న్యూడిల్స్ తింటున్నట్టు కల వస్తూనే ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక చెట్టు మీద కొన్ని పక్షులు కిందనే ఉన్న బండరాయి మీద షిట్ వేస్తూ ఉంటాయి. అదే రెట్ట. అతనికి అప్పుడే ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. పక్షులు తిన్న గింజలు అనేవి సగం సగం డైజెస్ట్ అవుతుంటాయి. అలా అతను బండ మీద పడిన షిట్ మొత్తాన్ని ఒక దాని మీద చేర్చి దాన్ని వాటర్ తో చాలా క్లీన్ గా వేసి అక్కడే ఉన్న భూమిలో అయితే పాట పెట్టేస్తాడు. 5 రోజుల తర్వాత ఇతను పాతిపెట్టిన షిట్ లో నుంచి చిన్నగా మొలకలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక వెంటనే తన దగ్గర ఉన్న దుస్తులని ఒక మనిషిలాగా అక్కడ కాపలా పెడతాడు. 2 నెలల తర్వాత ఇతను వేసిన గింజలు అనేవి మొలకలెత్తి అవి కంకుల్లాగా మారిపోయి ఉంటాయి. వెంటనే దాన్ని తీసుకువెళ్లి గ్రైండ్ చేసి న్యూడిల్స్ షేప్ లో చేసి దాన్ని తింటాడు. ఒక్క బైట్ నోట్లో పెట్టుకోగానే అతను ఇన్నాళ్ళు మిస్ అయిన ఫుడ్ మొత్తం అతని కళ్ళల్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాతకైనా సరే ఫుడ్ ని వేస్ట్ చేయడం మానేస్తారని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.